మీరెవరితో అయినా సంభాషిస్తూ ఉన్నప్పుడు, మీ సంభాషణ శైలి ఎలా ఉంటుంది? హృదయపూర్వకంగా, ప్రేమతో మాట్లాడుతున్నారా? లేక ఎదుటి వారిని మీ మాటలతో ఆకట్టుకోవాలని భావిస్తున్నారా? సంభాషణలో ప్రధాన అంశం ఎదుటివారు చెప్పేది ఆశాంతం శ్రద్ధగా వినడం, ఆ తరువాత తదనుగుణంగా ప్రతిస్పందించటం. ఎదుటివారు ఏం చెప్తున్నారో పూర్తిగా వినే ఓర్పు, సహనం మీలో ఉండాలి. వారి మాటలకు మధ్యలో అంతరాయం కల్పించవద్దు. ఎదుటివారి కంటే మీకే ఏదో ఎక్కువ తెలిసినట్లు ప్రవర్తించకండి. మీకంటే తెలివైన వారు ఎంతో మంది ఉన్నారు. మన పరిధులను మనం తెలుసుకొని ప్రవర్తించాలి. మన పరిధి ఏంటో తెలుసుకోవాలంటే మనల్ని మనం పరికించి చూసుకోవాలి. ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారా? ఆ అనుభూతిని పొందుతున్నారా? ఆ ధ్యాన స్థితిని మీ రోజువారీ కార్యకలాపాల్లో విస్తరింపచేయండి. At least take few minutes. పగటిపూట పనిలో కొంత విరామం లభించినప్పుడు కనీసం ఒక 2-3 నిమిషాల పాటు అవలోకనం చేసుకోండి. This is what we call దీన్నే నిరంతర స్మరణ అంటాము. ఇది పగటిపూట మన ధ్యాన స్థితితో, మన హృదయంతో, మన పరమాత్మతో అనేక మార్లు అనుసంధానం చెందగలిగే మార్గం.